అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వీడియోలో ఎ డే ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో ఇవాళ నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాననమాట. ఇవాళ స్నో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆహ్, వెదర్ రిపోర్ట్ చూపించింది. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం మా కమ్యూనిటీలో చాలా హడావిడి చేశారనమాట నిన్న. అందుకని నేను కొంచెమే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బికాజ్ లాస్ట్ వీక్ కూడా అలాగా చెప్పారు స్నో ఉంటుంది అని చెప్పి. బట్ ఏం లేదు. తర్వాత రెయిన్ ఉంటుంది అన్నారు, అది కూడా లేదు. సో ఇప్పుడు నేను నమ్మట్లేదు. బట్ ఎనీహౌ మార్నింగ్ అయితే లేచేసి ఇవాళ నేను ఫ్రెష్ కూడా అయిపోయాననమాట. ఎందుకో చాలా చిరాకుగా ఉంది ఇవాళ డే స్టార్ట్ చేయడమే, అంటే లేవడమే. సో అలా చిరాకుగా ఉన్నప్పుడు ఫ్రెష్‌గా ఉండి ఇలాగ యాక్టివ్‌గా ఉండాలని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాననమాట. సో ఇవన్నీ కాకుండా ఈ వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేసేద్దాము ముందు. సో మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సాహితి. సో ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను పెసరట్టు వేస్తున్నాను. ఆల్రెడీ నిన్న నైట్ పప్పులు అవన్నీ నానబెట్టేసాననమాట. సో ఇప్పుడు ఇంకా పిండి పట్టేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి. నైట్ నానబెట్టేటప్పుడే మెంతులు కనిపించట్లేదేంటి? కొన్ని మెంతులు వేస్తాను అంతే. అండ్ ఈ పప్పు అండ్ పెసరపప్పు కూడా నానేస్తాను. అండ్ సెపరేట్గా కొన్ని బియ్యం కూడా పెట్టుకుంటాను అనమాట. సో ఫస్ట్ నేను ఏ దోస టైప్కైనా ఇవి వేసుకుంటాను అనమాట. అల్లం, జింజర్, చిల్లీస్ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పప్పు పట్టుకుంటాను. చిల్లీస్ని కొంచెం ముక్క చేసేస్తాను అనమాట. ఇలా విరిపేసేసేస్తాను. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న పప్పు అండ్ ఆల్సో రైస్ కూడా, బియ్యం రైస్ అంటున్నానండి. దీంతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేయాలి, మర్చిపోయా. అండ్ కొన్ని వాటర్ కూడా, జస్ట్ కొన్నే వేస్తా, చూసి వేసుకోవచ్చని. ఇదివరకు నేను అసలు పెసరట్లు తినేదాన్ని కాదు. నాకు పెసరపప్పు తింటే స్టమక్ పెయిన్ వచ్చింది అనే ఫీలింగ్ ఉంది అనమాట. బట్ ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను తినడానికి. ఆ ఫీలింగ్లో ఉంటే అలాగే కంటిన్యూ అయిపోతుందని చెప్పి ఇప్పుడు కొంచెం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట. దేన్ని వేస్ట్ చేయను నేను. దీంట్లో ఇంకా ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి వాటర్ పట్టేసి వేసేయడమే. మామూలుగా లేవు. వేదాంశ్ ఫ్లైయింగ్ కిస్ ఎవరా? ఒరే గుండు, అయ్యో బాబాయ్, బాగా నేర్చుకుంటున్నావా టీవీ చూసి కదా? జస్ట్ ఇప్పుడే మమ్మీతో కాల్ కట్ చేశాను అనమాట. మా చెల్లి మేము ముగ్గురం కాన్ఫరెన్స్లో ఉన్నాము. చెప్పాను అనమాట, ఇలా స్నో పడే ఛాన్సెస్ ఉన్నాయంట 11 నుంచి అన్నారని చెప్పి నేను రెడీ కూర్చున్నాను. స్నో లేదు ఏం లేదు అని. అలా కట్ చేసి ఇలా చూస్తే స్లైట్గా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ టైం నాకు, అందుకే ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. సో ఇప్పుడు బయటకు వెళ్దాము. ఏ చూడు ఎక్కువైంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, చూద్దాం ఎప్పటి వరకు పడుతుందో. ఆల్రెడీ కింద పడడం స్టార్ట్ అయ్యింది, మా లోపల కూడా పడుతుంది. నేను ఎప్పటి నుంచో అసలు అనుకుంటున్నాను, ఇలా పైన హౌసెస్ పైన ఇలాగ మంచు పడినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో నేను చాలా వీడియోస్ చూశాను, అప్పుడు అనుకున్నాను అనమాట. సో ఫైనలీ నేను కూడా ఇప్పుడు చూశాను.
సో, అది దాని పని అది చేసుకుంటది కదా! ఇంక ఇప్పుడు నా పని నేను చేసుకోవాలి. సో, వీడియో ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో, నాది వీడియో ఎడిట్ చేయడం అయింది గానీ, నాది ల్యాప్‌టాప్ షట్ డౌన్ అయిపోయిందనమాట. ఛార్జింగ్ లేదు. నాకు ఇదొక అలవాటు. ఫోన్ అయినా, ల్యాప్‌టాప్ అయినా అది స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఛార్జింగ్ పెట్టను. అంటే చూసుకోను. బట్ అది స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు రియలైజ్ అయ్యి పెడతాననమాట. ఇప్పుడు స్నో ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో, కొంచెం బయటికెళ్ళి అలాగా ఫోటోస్ దిగి కొన్ని వీడియోస్ తీసుకొని రావాలి అనుకుంటున్నామనమాట. సో, మా ఆయన కూడా ఎప్పుడో వచ్చాడు. తను వర్క్ చేస్తున్నాడు. టుడే ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే. సో, లెట్స్ గో. లెట్స్ గో. అసలు నేనెప్పుడు చూడలేదు ఇలాగా. నేనెంత ఎక్సైటెడ్‌గా ఉన్నానో తెలుసా? నా మాటలోనే తెలుస్తుంది కదా మీకు కూడా. సో బ్యూటిఫుల్ అసలు. చాలా పడుతుంది కదా! సో, వచ్చేసాము. యాక్చువల్‌గా మేమున్న ప్లేస్‌లో 2020లోనా, 21లోనా స్నోఫాల్ 2020లో పడింది. లాస్ట్ ఇయర్ కూడా ఉంది అన్నారు. బట్ అసలు మినిమమ్ పర్సెంటేజ్ అనమాట. బట్ ఈ ఇయర్ పడింది కదా! సో, నా కోసమే పడినట్టు అనిపిస్తుందనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇక్కడ లేను కదా! అసలు ఆ రోజు నేను ఎంత ఫీల్ అయ్యాను. నేను అసలు ఎంత గట్టిగా కోరుకున్నాను. లాస్ట్ వీకెండ్ కదా! వాషింగ్టన్‌లో స్నోఫాల్ ఉంది అని అన్నాను. వాషింగ్టన్‌లో స్నో ఉంది అంట అని చెప్పంటే అప్పుడు నేనేమన్నానంటే, అబ్బా! మేము అటు నుంచే కదా వచ్చింది. అదేంటి రిచ్మండ్ నుంచి రిచ్మండ్‌లో కూడా స్నో ఉంది అని చెప్పి వెదర్‌లో చూసామన్నమాట. అయ్యో! మనం వచ్చినప్పుడు స్నోఫాల్ ఉంటే బాగుండేదేమో అనుకున్నాను. ఐ నో ఇట్ ఈస్ రిస్కీ. బట్ ఏదో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి స్నోఫాల్ అని ఉంటుంది కదా! అందుకని అలా అనుకున్నాను. బట్ ఈసారి అస్సలు ఎంత బాగుందో, కానీ ఫుల్ చలేసిందనమాట. ఇంకా ఎక్కువ పడే దగ్గర ఇంకా బాగుంటుందేమో. బట్ ఇది నా ఎక్సైట్మెంట్ అనమాట. మీరు అనుకోవచ్చు ఇంత అవసరమా అని. బట్ నా హ్యాపీనెస్‌ని మీతో కూడా ఇలాగే షేర్ చేసుకుంటున్నాను అంతే. సో, స్టే ట్యూన్డ్. సో, ఈవినింగ్ 5:45 అవుతుంది. మధ్యాహ్నం ఫుల్‌గా తడిచిపోయాననమాట. బాగా నా జుట్టు మీద పడింది. మనకు అసలే జలుబులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పి ఫస్ట్ హెయిర్ డ్రై చేసేసుకొని తర్వాత నేను 'ఇడియట్' మూవీ చూసాను. సో, ఇప్పుడు నేను డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తున్నాననమాట. స్పెషల్ ఏంటి అంటే వడాపావ్ చేస్తున్నాను. సో, అది సంగతి. ఇప్పుడు మళ్ళీ కమ్యూనిటీలో వాక్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. జస్ట్ ఊరికే అలాగా. ఇంకా స్నో పడుతూనే ఉంది. ఒక 45 మినిట్స్‌లో స్టాప్ అయ్యిద్దంట. సో, అలాగ ఒకసారి తిరగొచ్చు కదా అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాం. వచ్చిన తర్వాత వడాపావ్ రెసిపీ
కొంచెం కొంచెం గ్లింప్సెస్ని షేర్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మింట్ అండ్ కొరియాండర్తో ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకొని రెడీ చేసుకున్నాను, అంటే వాష్ చేసి ఇందులోకి దూర్చేసి కొంచెం నేను కర్డ్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా చిల్లీస్, జీరా ఇవి కూడా వేస్తున్నా. ఇది 2 చిల్లీస్ అండ్ సమ్ కర్డ్. జీరా తర్వాత చాట్ మసాలా కూడా కొంచెం వేసేద్దాం. ఏది కావాలంటే అది వేసేసుకోవడమే. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలా? ఫస్ట్ ఇలా మిక్స్ చేసేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఇది మిక్స్ అవ్వట్లేదు. వాటర్ కొంచెం యాడ్ చేస్తే చాలు, నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. సో అది అయ్యయ్యో టూ మచ్ లిక్విడ్గా వచ్చింది, కొంచెం తక్కువగా వేసుకోవాల్సింది. ఇదేంటి చారయ్యే? టేస్ట్ చేద్దాం. ఇదేంటి ఎలా ఉంది? ఉప్పు వేయలేదు దాంట్లో. వేసా, కారంగా ఉంది. సాల్ట్ వేసుకోవద్దు, అకార్డింగ్ టు అవర్ టేస్ట్. ఇది ఫెయిల్ అయితే ఏమనకూడదు, ఓకే? ఇది మంచిగా మిక్స్ చేయాలి. నేను పచ్చిమిరపకాయలాగే వచ్చేసాను, సో అలాంటి చిన్న చిన్నవి ఇగ్నోర్ చేసేయచ్చు. ఇది ఎలాగో మనం పైన వేసుకుంటాం కాబట్టి ఏం కాదులే. ఇలా వచ్చింది మాది. టేస్ట్ బాగుంటే చాలే కానీ మాకు. నెక్స్ట్ వచ్చేసి ఒక పొడి కూడా ప్రిపేర్ చేస్తారు కదా, బట్ నేను చేయట్లేదు. నా దగ్గర పప్పుల పొడి ఉందన్నమాట, అది వేసుకొని తినేస్తాము మేము. అవన్నీ ఇప్పుడు చేయాలంటే టూ మచ్ ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేను పొటాటోస్ని కూడా బాయిల్ చేస్తాను. ఇప్పుడు వడ వేయాలి దీంతో. నాకు ఎగ్జాక్ట్ అండ్ తెలియదు క్వాంటిటీ ఎంత తీసుకోవాలో. సో పొటాటోస్ టూవే బాయిల్ చేశాను, బట్ కొంచెం ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉందన్నమాట. నాకు కావాల్సినవి మాత్రం ఇలాగా అప్పచ్చిల్లాగా చేసి పెట్టాను. అండ్ పిండి కూడా కలుపుకున్నాను. ఇది కోటింగ్ అయ్యేంత తెలియదు కానీ నాది పిండి ఎక్కడో అడుగునుంది. దీనికి ఇంత పెద్ద గిన్నె తీసాను నేను. సో ఇప్పుడు బోండా వేసేద్దాం. పర్ఫెక్ట్. అయ్యయ్యో ఇదేంటి, ఇది నాకు డౌటే వచ్చిందని. వచ్చింది. ఒక మిస్టేక్ చేశాను యాక్చువల్గా. ఇది ఇంకా కొంచెం స్టవ్ మీద ఉంచాల్సింది, మనకి ఆవేశం ఎక్కువయ్యి తీసేసాం. ఇప్పుడు ఇది బాగా జోరైపోయింది. సో ఒకటి చూసుకోవాల్సింది. అంతా అయిపోయిందా చూపిస్తాం మీకు. నువ్వు వేసే చూస్తే మీరు దడుచుకుంటారు. సో ఇలా వేసాను. అయ్యో అతకొని అంటే నాట్ బ్యాడ్, బాగానే వచ్చాయి. బట్ ఇదేంటి గారే. సో ఏమైందండి, నేను ఇది స్టార్ట్ చేసి నేను వీడియో తీస్తున్నాను. వెంకటేష్కి అప్పుడు మీటింగ్ ఉందనమాట. సో మీటింగ్కి జాయిన్ అయ్యాడు. నేను ఇది క్యామ్ ఆన్ చేస్తే వెంకటేష్కి సిస్టమ్ కనెక్ట్ అయింది అనుకుంటే, మాకు తెలియదు. సంథింగ్ ఏదో అయిపోతే నేను ఇది పెట్టా కదా, సడన్గా వచ్చేసి ఫోన్ అని చెప్పాను. నాకేం అర్థం కాలేదు అప్పుడు. నేను యాక్చువల్గా నాది ఫోన్ స్టోరేజ్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి వెంకటేష్ ఫోన్లో తీసుకుంటున్నాను నేను వీడియోస్. అంతా అయిపోయింది కదా, నేను ఏం చేయలేదు కదా. సో వెంకటేష్ అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఫోన్ తీసుకున్నాడు కదా,
తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిందని చెప్పాడనమాట. ఇలాగా నేను తనకి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అంటే ఆ మీటింగ్స్ ఏవో ఉంటాయి కదా అవి. కాదేంటి అప్పుడు వెంకటేష్ ఆర్ యూ రెడీ అంటే ఈ లోపల నేను క్యామ్ ఆన్ చేశాను. ఇక్కడ బూరెలు ఫ్రై అవుతుంది. సో స్క్రీన్ మీద అవి కనిపించాయంట. ఇంకా ఏమన్నారు అంటే అది యాక్చువల్గా నువ్వు ఇట్లా కనెక్ట్ అవ్వలేదు కదా, ఫోన్లో కనెక్ట్ డిస్కనెక్ట్ అని వచ్చిందా, నువ్వేది నొక్కలేదు కదా. ఒకవేళ అక్కడ డిస్కనెక్ట్ నొక్కితే నా క్యామ్ ఓపెన్ అయిపోయింది. ఒకవేళ నువ్వు కనెక్ట్ నొక్కున్నావు అనుకో, ఆ బూర్లు వేగేవి క్లియర్గా కనపడి, ఇప్పుడు ఆ బూర్లు వేగేవి బ్లర్గా కనపడి. సో అలా జరిగింది అనమాట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీటింగ్స్కి జాయిన్ అవ్వకూడదని అర్థం చేసుకో. ఆ ఫోన్లో ముందు ఎంఎస్ టీమ్స్ అయ్యో, ఇంకా అందుకే ఏం రికార్డ్ చేయలేదు అనమాట. బట్ బాగానే వచ్చాయి అవి. మనకి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు, ఏం చేయక్కర్లేదు. ఇది పెట్టుకొని ఒక నిమిషం ఉన్నాం మనం ఇక్కడ. సో యాక్చువల్గా పొడి ఒకటి కూడా చేయాలి, నేను ఏం చేయలేదు. మన దగ్గర పప్పు కూడా ఉంది కదా, జల్లేసుకొని తినేయటమే. ఓకే, అది తినేయటమే. ఇదే వడాపావులా అనిపించకపోయినా బాగుంది. ఓకే, బాగానే ఉంది. ఓకే ఇష్, మరీ తోపు అని చెప్పలేదు. ఓకే ఓకేగా ఉందన్నమాట. నావి మింట్ చట్నీ జోరైపోయింది, అది కొంచెం బయట తీసుకోగానే రిమైనింగ్ అంతా కిందకి రసం కారుతుంది అనమాట. ప్రతిదీ కంప్లైంట్ కాదు, నేను ఇప్పుడు చెప్తున్నానని చెప్పి బాగానే ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఇది పంజాబీ డ్రెస్ అంటారు కదా యాక్చువల్లీ, అదనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. అది యాక్చువల్లీ అవసరమా అని మీకు అనిపించవచ్చు, బట్ దీంతో చాలామంది కనెక్ట్ అవుతారు అని నాకు అనిపించింది అనమాట. సో అది అందుకని షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. ఇవి యాక్చువల్లీ 2 డ్రెస్సెస్ ఉన్నాయి, స్టిచ్ చేయించుకోవాల్సినవి. 3-4 years బ్యాక్ అనుకుంటా మా చెల్లి కొనుక్కుంది. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు సర్దుతున్నప్పుడు బట్టలు అవన్నీ ఇవి బయటపడ్డాయి అనమాట. సో నేను తీసుకొని కుట్టించేసుకొని తెచ్చేసుకున్నాను. డ్రెస్సులు తీసుకోవడం తెలిసింది కానీ ఈ దుప్పటాస్ ఉంటాయి కదా, చున్నీస్ ఉంటాయి కదా, ఏ డ్రెస్ మీదకో తెలీదు. అండ్ మేము బట్టలు సర్దుకునేటప్పుడు ఒక చున్నీ ఎక్కడో పెట్టేశాను అనమాట, గుర్తు కూడా లేదు ఇప్పుడు. అంటే బ్యాగ్స్లో నుంచి తీయలేదు ఏమో తెలియదు, బయట చెక్ చేశాను కానీ దొరకలేదు అనమాట. ఫస్ట్ ఇది తీసాను, ఇది ఒక్కడ కనిపించింది, ఇంకో చున్నీ లేదు. అయితే మా చెల్లికి కాల్ చేసి అడుగుదామని, అంటే దేని మీదకి బాగుంటుంది, ఏ డ్రెస్ మీదకు తనకు తెలుస్తుంది కదా, తనదే కదా. కాల్ చేస్తే ఫస్ట్ మా చెల్లి అడిగిన మాట ఏంటి అంటే, హలో అనుకున్నా, ఈ డ్రెస్సులు నావు కదా అంది. సో ఏదో ఒకటి చెప్పేసి మొత్తానికి కన్విన్స్ అయిపోద్ది ఈజీగా. నాకు చిన్నప్పటి నుంచి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది, బట్ అది బ్యాడ్ హ్యాబిట్ అంటారనమాట మా ఇంట్లో వాళ్ళు. మెయిన్గా మా చెల్లి ఏంటంటే, తనకి ఏదైతే తీసుకొచ్చారో ఆ డ్రెస్సెస్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇద్దరికి సేమ్ డిజైన్స్, సేమ్ డ్రెస్, బట్ డిఫరెంట్ కలర్స్ తెచ్చినా కూడా నాకు మా చెల్లికి తీసుకున్నదే ఇష్టం, అవి నేను తీసేసుకుంటాను. అలా అలవాటు అయిపోయింది. సో ఎంతమంది అక్కలు ఇలా చేస్తారు, ఆర్ఎల్స్ ఎవరైనా మీరు ఇంట్లో ఇలాగ చేస్తారా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మా చెల్లి ఇచ్చేస్తుంది, బట్ ఫస్ట్లో అన్నీ నీకే ఇవ్వాలా అంటుంది అంతే. బట్ తర్వాత సరే వేసుకో అని చెప్పి అంటది అనమాట. సో చాలా సింపుల్గా ఇంట్లోనే అనమాట, బికాజ్ వెంకటేష్కి ఆఫీస్ ఉంది, తను వెళ్ళిపోయాడు. సో తను వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుని ఒక చిన్ని కేక్ చేయాలి అనుకున్నాను, బట్ నా దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, ఇంట్లో అన్నీ అయిపోయినాయి అనమాట. నేను ముందు చూసుకోలేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్ల నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది. దాన్ని ఆ రోజు వెంకటేష్ నాకు మీ అందరి తరపున ప్రజెంట్ చేశాడు. అదేంటో కూడా ఇప్పుడు మీరు చూసేయండి. అండ్ యానివర్సరీ స్పెషల్ గిఫ్ట్, కొంచెం బిగ్ది, త్వరలో రాబోతుంది. సో స్టే ట్యూన్, కమింగ్ వీడియోస్లో చెప్తాను దాని గురించి. సో లంచ్ చేసేసాము. యాక్చువల్ కర్రీ ఏం చేయలేదు, టైం లేదు, అందుకని ఏం చేయలేదు. సో కేక్ కూడా ఈవినింగ్ కట్ చేయొచ్చు, బట్ మాకు కంగారు ఎక్కువ కదా మెయిన్గా నాకు. సో త్వరగా కట్ చేసి అసలు టేస్ట్ చేయాలని చెప్పి చాలా క్యూరియస్గా ఉన్నాను అనమాట. మా ఆయన ఇందాక నుంచి రమ్మన్నాను కట్ చేయడానికి, ఎప్పటికి రాలేదు. సో వెయిటింగ్ ఫర్ హిమ్. యాక్చువల్గా అయితే దీని మీద చాక్లెట్ అవన్నీ రాద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేదు, సర్లే వద్దులే చాలే నెక్స్ట్ టైం చేసినప్పుడు అవన్నీ చేయొచ్చు అని చెప్పి అన్నాడు అనమాట. సో వెయిటింగ్. వెంకటేష్ వస్తావా కేక్ తినేనా, ఆకలి వేస్తుంది నాకు.
ఇప్పుడేగా తిన్నాను అని అనుకుంటున్నారా? అంతే నేను. ఓ ఏంటి సిగ్గుపడి సిగ్గుపడుతూ ఏదో బాక్స్ తీస్తున్నారు. గిఫ్టా? సో ఓపెన్ చేయనా? ఫస్ట్ ఏదో ఓపెన్ చేస్తా, ఫస్ట్ కేక్ కటింగ్. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ, ఫాదర్ డాంకీ డై, ఫాదర్ క్రై, ఇంకి పింకి పాంకి. ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేద్దాం. సో మరి కత్తి వేస్తారు. గిఫ్ట్ ఇవ్వడం కాదు, కత్తులు కూడా తీసుకురావాలి. ఓపెన్ తీసుకొస్తా. ఏ అక్కర్లేదు, ఇలా అంటే వచ్చేస్తుంది అనుకుంటేది. కాదు కాదు, తీసుకురా. ఏంటి దారాలు ఏవో ఉన్నాయి అనుకుంటా. జాగ్రత్త. అన్నీ కదా, ఇది ఉంది కదా, ఇది కట్ చేయి. ఇక్కడ ఇలా కట్ చేస్తే స్లిట్ వచ్చేస్తుంది. ఇది ఎవరికి? సరే. ఏమైనా ఈ మధ్య నేను రివర్స్లో పట్టుకోవడం, అలాగే మీకు చూపించడం బాగా అలవాటు అయిపోతుంది. సో ఇది కూడా అలాగే రివర్స్లో పెట్టాను అనమాట. సో ఇట్స్ ఏ బ్యాగ్ ఫ్రమ్ టెడీ బ్లేక్. మళ్ళీ ఈ పెట్లో ఇంకొక పెట్ ఉందన్నమాట. సో దీన్ని రిమూవ్ చేద్దాం. ఈ బ్యాగ్ నేమ్ టెడీ బ్లేక్. సో ఇది సారీ, నేను కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడుతున్నాను. సో టెడీ బ్లేక్ అనే బ్రాండ్ నుంచి అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్. దీని ప్యాకేజే ఇంత హెవీగా, అంటే ఎక్కువగా ఉంది కదా. సో బ్యాగ్ ఎలా ఉంటుందో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను. సో ఇదన్నమాట. అండ్ ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇదన్నమాట. అమ్మో, నేను యాక్చువల్గా దీంట్లోనే డైరెక్ట్గా వచ్చేస్తుందేమో అనుకున్నాను, బట్ ఇంకొక ప్యాకేజ్లో ఇలా ర్యాప్ చేసి పంపించారు. ఇది నాకు చాలా నచ్చింది ఫస్ట్ చూడగానే. అండ్ ఇంక ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి మనకి ఇచ్చిన బ్యాగ్ని కూడా చూసేద్దాము. మనకి ఈ బ్యాగ్స్ అన్నీ ఆర్ మేడ్ ఇన్ ఇటలీ. ఇటాలియన్ ప్రీమియం లెదర్ని యూస్ చేసి టెడీ బ్లేక్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డైలీ యూసేజ్లో ఇలాంటి లగ్జరీ ప్రొడక్ట్స్ని వాడుకునేలాగా కూడా చేస్తున్నారు. సో బబుల్ ర్యాప్ తర్వాత ఇలాగ ఉందన్నమాట. మళ్ళీ దీని లోపల బ్యాగ్ని పెట్టారు. సో ఈ టెడీ బ్లేక్ బ్యాగ్స్ అన్నీ కూడా డ్రీమ్ డిజైన్ బ్యాగ్స్ టైప్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యాగ్ని చూస్తే నా దగ్గర కూడా ఇలాంటి బ్యాగ్ ఉంటే బాగుండు అని అనుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేస్తారు వీళ్ళ బ్యాగ్స్ని. అండ్ దట్టు వీళ్ళకున్న కలెక్షన్ అవుట్డేటెడ్గా ఉండకుండా, అంటే పాతగా అనిపించకుండా ఎవ్రీ మంత్ కొత్త యూనిక్ స్టైల్స్ అండ్ డిజైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ప్రీమియం లెదర్తో చేయబడినవన్నమాట. అండ్ ఇంకొకటి విషయం ఏం చెప్పాలి అంటే, ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ట్రూలీ మేడ్ ఇన్ ఇటలీ. అండ్ దట్టు ఈ బ్యాగ్స్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, డిజైన్ చేసేవాళ్ళు, వీళ్ళు మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని యూస్ చేసి మనకి ప్రీమియం స్టైల్స్ని అందించడానికి ఏ విధంగా లెదర్ని ప్రాసెస్ చేస్తే గుడ్ లుకింగ్ వస్తుందో, ఇంకా ప్రీమియం క్వాలిటీతో యూనిక్ స్టైల్స్ అండ్ డిజైన్స్ మంచి మంచి బ్యాగ్స్ని మనకి అందించాలి అని కూడా అనుకుంటున్నారు. సో జనరల్గా ఇలాంటి లగ్జూరియస్ బ్యాగ్స్ మనం కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి అని మనం సహజంగా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎందుకు అంత పెట్టడం అలాగా థింక్ చేయకుండా సో మనం అందరం కూడా అంటే ఆ బ్యాగ్స్ని కొనుక్కునే విధంగా తక్కువ కాస్ట్తో వాళ్ళు మనకు అందించడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ ఇవ్వండి. అండ్ ఆల్సో మీరు సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవాలి అనుకున్న ఇట్ ఈస్ ఎ రైట్ చాయిస్ ఫర్ యూ ఆల్సో. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టెడీ బ్లేక్ బ్యాగ్స్ అన్నీ కూడా యూనిక్ స్టైల్లో ఉంటాయని. నేను చూస్ చేసుకున్న నా యూనిక్ డిజైన్ బ్యాగ్ని ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో వచ్చేయండి, చూసేయండి. సో జనరల్గా మనం ఇలా జస్ట్ ఇలా క్యారీ చేయాలనుకుంటే ఇలా బుల్లిగా క్యూట్గా క్యారీ చేయొచ్చు.
సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇలా తీసి సో ఇదన్నమాట బ్యాగ్. మనకి పట్టుకోవడం కాకుండా స్లింగ్ బ్యాగ్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో నేనైతే అవి ఎక్కువ వాడతాను. అలా కావాలి అనుకున్నప్పుడు మనం స్లింగ్ బ్యాగ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా ఉంటుందన్నమాట లోపల. క్యూట్గా ఉంటుంది. జస్ట్ నాకు ఎక్కువ వస్తువులు ఏమి ఉండవు, సో నేను ఇలా చిన్ని బ్యాగ్ని చూస్ చేసుకున్నాను. మీకు ఎక్కువ సామాన్లు మీ బ్యాగ్లో పెట్టుకుంటారు అనుకుంటే యూ క్యాన్ గో విత్ ద బిగ్ వన్. నాకైతే ఇది చాలు, బికాజ్ నేను ఫోన్ తప్ప ఏం పెట్టను కాబట్టి. సో ఇదన్నమాట. బాగుందా? ఇది కలర్ క్యారమెల్ కలర్ అనుకుంటా. సో ఇదన్నమాట నా బ్యాగ్ స్టోరీ అండ్ నా గిఫ్ట్ స్టోరీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని క్వాలిటీస్ ఉండి మంచి లగ్జూరియస్ బ్యాగ్ని మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే గో విత్ టెడీ బ్లేక్. ఇంకా మీకు నచ్చుతుంది. అండ్ నేను తీసుకున్న బ్యాగ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఇంకా దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకొకటి స్పెషల్గా ఏం చెప్పాలి అంటే, మనకి మన ఫ్యామిలీకి ఈ వీడియో చూసి తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అది ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. నాకైతే ఈ బ్యాగ్ చాలా నచ్చింది. మీకు ఈ బ్యాగ్ నచ్చిందా? అయితే ఖచ్చితంగా లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు మీ 10% డిస్కౌంట్ని కూడా గ్రాప్ చేసుకోండి. ఈ డిస్కౌంట్ని అస్సలు మిస్ చేయొద్దు. సో ఇంక ఇప్పుడు మనం కేక్ కట్ చేసి పనిలోకి వెళ్ళిపోదాము. ఏంటి నువ్వు కట్ చేస్తావా? క్లాప్స్ కొట్టు. ఓకే. మరి వాళ్ళిద్దరూ కట్ హ్యాపీ యానివర్సరీ. పట్టుకు ఊరికే. ఇప్పుడు కూడా పంచుతారు సరిపోలేదు. సో ఈ వ్లాగ్ ఇంతే అనమాట. ఐ హోప్ మీకు నచ్చింది, మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బాయ్. అండ్ ఆల్సో చెప్పాను కదా, మీరు కూడా మీ ఫేవరెట్ బ్యాగ్ ఇన్ టెడ్డీ బ్లేక్ని వెంటనే గ్రాప్ చేసేసుకోండి. అన్ని లింక్స్ అండ్ వాటి డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ డిస్కౌంట్ రిలేటెడ్ కోడ్ ఆర్ కూపన్ వాట్ ఎవర్ ఇట్ మే బి స్క్రీన్ మీద ఉంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్. ఇంకోటి గుర్తొచ్చింది ఏంటి అంటే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ బటన్ మీద గట్టిగా నొక్కేసి పక్కనే ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది, వెంటనే నా వీడియోని చూసేయచ్చు. సో మీరు కూడా మీ కామెంట్స్ని, మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలో కూడా నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. సో ఇంకా చాలు ఇవాళకి. సో బాయ్.